శ్రీమాత్రే నమః. శ్రీ హృషికేశాయ నమః. వేద పురాణ సంప్రదాయాలలో స్తోత్రాలు కేవలం స్తుతిపదాలు మాత్రమే కావు. అవి భక్తునిలో దైవశక్తిని ఆవాహన చేసి చుట్టూ రక్షణ కవచాన్ని ఏర్పరిచే మంత్రస్వరూపాలు. అలాంటి మహిమాన్వితమైన రక్షా స్తోత్రాలలో విష్ణు పంజర స్తోత్రం ఒక విశిష్టమైనది. ఈ స్తోత్రాన్ని పులస్త్య మహర్షి నారద మహర్షికి ఉపదేశించాడు. పూర్వజన్మలో మహాపాపాలు చేసి రాక్షసుడిగా జన్మించిన ఒక క్రూర నిశాచరుడు తపస్సులో నిమగ్నమైన ఒక బ్రాహ్మణుని పీడించటానికి వచ్చాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఈ విష్ణు పంజర స్తోత్రాన్ని 4 నెలల పాటు సాధన చేస్తున్నాడు. రాక్షసుడు ఆ బ్రాహ్మణుని సమీపించగానే ఈ స్తోత్ర మహిమ వల్ల ఒక్కసారిగా స్తంభించిపోయి 4 నెలల పాటు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక నిశ్చలుడై నిలిచిపోయాడు. ఆ సందర్భం వివరిస్తూ చెబుతున్న సమయంలో ఈ విష్ణు పంజర స్తోత్రం వామన పురాణంలో కనిపిస్తుంది. మనుషులు పాంచభౌతిక శరీరాలతో ఉన్నట్లుగా రకరకాల జీవులు వాటి తత్వాలతో ఏర్పడుతుంటాయట. వాయుభూతాః క్షుధావిష్టాః భ్రమంతి పృథివీతలే. భూతప్రేత పిశాచాదులు వాయు రూపంలో సంచరిస్తూ ఉంటాయట. గ్రహాస్తు నానా రూపాశ్చ సూక్ష్మాశ్చ బలవత్తరాః. తే క్రోధహర్ష భయకామహి పీడయంతి నరాన్ క్వచిత్. అదృశ్య రూపిణో నిత్యం దుర్బలత్వాత్ ప్రకోపితాః. శాకిని డాకిని కామిని వంటి అనేక రకాల దుష్టగ్రహాలు సూక్ష్మశక్తి రూపంలో ఉండి పెంటలలో పురుగులు చేరినట్లు అపవిత్రంగా దుర్బలులుగా ఉన్న మనుషులను ఆవహించి వారిలో అతి కోపం, అతి భయం, అతి కామం వంటి ఉద్రేకాలను కలిగిస్తూ ఆ మనుషులను క్రమంగా క్షీణింపచేస్తాయట. మరికొందరు ఉద్రిక్తాస్తమసా సర్వే నిస్రీకా హ్యల్పతేజసః. అంటే తామస ఉద్రేక స్వభావంతో అల్పతేజస్సుతో ఉంటారట. మాసిమాస్యార్తవం ఎత్తున తదాసీత్తు యోషితాం. నెల నెల రావలసిన ఋతుక్రమం భంగపరుస్తూ సంతానం కాకుండా చేసే తామస జీవులు కొన్ని ఉంటాయట. పిశాచోర గరక్షాంసి తథా మత్సరినో జనాః. అవారకా హెండజ వాతే హ్యధర్మ ప్రసూతః. పిశాచాది జీవులు అధర్మం నుండి జనిస్తాయట. ఇక్కడ అధర్మం అంటే ఎవరికో పెద్ద అన్యాయం చేయడం అని కాదు, తనకు తానే అన్యాయం చేసుకోవటం. అకాల భోజనం, అతిగా ఆలస్యంగా భోజనం చేయటం, ఆలస్యంగా నిద్రపోవటం, ఆలస్యంగా స్నానం చేయటం, అపవిత్రమైన ఆహారం తీసుకోవటం, తీవ్రమైన బద్ధకం, ఇవన్నీ అధర్మ లక్షణాలే. ఇలాంటి అలవాట్ల వల్ల దుర్బలత్వం పొంది ఉన్నప్పుడు ఈ నెగిటివ్ శక్తులు పీడించి అత్యంత ఉద్రేకపడేలా చేసి పతనమయ్యేలా చేస్తుంటాయట. కొందరికి బుద్ధి పనిచేయకుండా అవుతుందట. మరికొందరికి మనస్సు పనిచేయకుండా చిన్న చిన్న విషయాలకే తీవ్ర సంక్షోభంలో పడుతుందట. కొందరికి స్పృహలేనితనం పెరిగిపోతూ ఉంటుంది. కొందరికి శరీరం పనిచేయాలని అనిపించక బద్ధకం పాటించడం వల్ల చివరకు రోగం వల్ల పనిచేయని స్థితికి పడిపోతుంది. ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్న ఈ విష్ణు పంజర స్తోత్రం అత్యంత మహిమాన్వితమైనది. చిత్తవృత్తిహరా ఏచయే జనా స్మృతిహారకాః. ఇలా చిత్తాన్ని భంగపరిచే, స్పృహలేని గుణాన్ని పెంచే అన్ని రకాల దుష్టశక్తుల నుంచి రక్షణ కలిగించే ప్రార్థన ఇది. మనుషులకు ఒకవేళ ఇలాంటి నెగిటివ్ శక్తుల ప్రభావం ఉన్నట్లయితే ఆ దోషాలన్నీ ఈ స్తోత్రపారాయణం వల్ల తొలగిపోతాయని ఫలశ్రుతి చెబుతుంది. బుద్ధి స్వాస్థ్యం మనస్వాస్థం స్వాస్థ్యమైంద్రియకం తథా అంటూ ఈ స్తోత్రం వల్ల బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు, చిత్తం స్వస్థత పొందుతుందని ఫలశ్రుతి తెలియజేస్తుంది. సృష్టి, స్థితి, సంహరతత్వాలతో కూడిన ఈ విశ్వరూప పరమాత్మ యొక్క స్థితి, రక్షణ స్వరూపమే శ్రీ మహావిష్ణువు. కాబట్టి అలాంటి అత్యంత గొప్ప రక్షణ ఇచ్చే ఈ విష్ణు పంజరం ఊహించనలవి కాని గొప్ప ఫలితాలను అందిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు శ్రద్ధగా తమ అవసరాన్ని బట్టి 3, 5, 8, 11, 28 సార్లు పారాయణం చేసుకోవాలి. ఈ వీడియో మాత్రం ఈ స్తోత్రాన్ని 5 సార్లు వినడానికి లేదా పారాయణం చేయడానికి అనుకూలంగా ఇవ్వడం జరిగింది. అచంచలమైన విశ్వాసంతో విష్ణు పంజర స్తోత్రం జపించే వారి ముందు ఎంతటి దుష్టశక్తులైనా నిస్సహాయులవుతాయి. భయం, అశుభం, దుష్టగ్రహ బాధలు, ప్రేతపిశాచాది ఉపద్రవాలు మాత్రమే కాదు, మనలోని అజ్ఞానం, దుర్బలత, ఆందోళన వంటి అంతఃశత్రువులను కూడా ఈ దివ్యరక్షాభావం జయింపచేస్తుంది. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు సర్వదిక్కులలో నిలిచి భక్తులను కాపాడే దివ్యరక్షా కవచమైన శ్రీ విష్ణు పంజర స్తోత్రాన్ని
భక్తి శ్రద్ధలతో శ్రవణం లేదా పారాయణం చేద్దాం. స్వస్తి. శుభం భవతు. శ్రీ హృషీకేశాయ నమః. శ్రీమాత్రే నమః. श्रीविष्णुपञ्जररक्षास्तोत्रम् विष्णुप्राच्यां स्थितश्चक्री विष्णुर्दक्षिणतो गदी प्रतीच्यां शार्ङ्गधृग्विष्णुर्विष्णु खड्गी ममोत्तरे. ऋषिकेशो विकोणेषु तच्छिद्रेषु जनार्दनः क्रोडरूपी हरिर्भूमौ नारसिंहो अम्बरे मम. शुरान्तममलं चक्रं भ्रमत्येतत्सुदर्शनम् अस्यांशुमाला दुष्प्रेक्ष्या हन्तुं प्रेतनिशाचरान्. गदा चेयं सहस्रार्चिरुध्वमन् पावको यथा रक्षो भूतपिशाचानां डाकिनीनां च शातनी. शार्ङ्गं विस्फूर्जितं चैव वासुदेवस्य मद्रिपून् तिर्यज्मनुष्यकूष्माण्डप्रेतादीन् हन्त्यशेषतः. खड्गधाराज्वलज्योत्स्ना निर्धूता ये ममाहिता ते यान्तु सौम्यतां सद्यो गरुडेनेव पन्नगा. ये कूष्माण्डास्तथा यक्षा दैत्या ये च निशाचरा प्रेता विनायकः क्रूरा मनुष्या जृम्भकः खगः. सिंहादयो ये पशवो दन्दशूकाश्च पन्नगा सर्वे भवन्तु मे सौम्या विष्णुचक्ररवाहता. चित्तवृत्तिहरा ये च ये जना स्मृतिहारकाः बलौजसां च हर्तारश्चाया विध्वंसकाश्च ये चोपभोगहर्तारो ये च लक्षणनाशका. कूष्माण्डान्ते प्रणश्यन्तु विष्णुचक्ररवाहता. बुद्धिस्वास्थ्यं मनस्वास्थ्यं स्वास्थ्यमैन्द्रियकं तथा. ममास्तु देवदेवस्य वासुदेवस्य कीर्तनात्. पृष्ठपुरस्तादथ दक्षिणोत्तरे विकोणतश्चास्तु जनार्दनो हरिः. तमीड्यमीशानमनन्तमच्युतं जनार्दनं प्रणिपततो न सीदति. यथा परं ब्रह्म हरिस्तदा परं जगत्स्वरूपश्च स एव केशव. ऋतेन तेनाच्युतनाम कीर्तनात् प्रणाशमेवम्. त्रिविधं ममाशुभम्. श्रीविष्णुपञ्जररक्षास्तोत्रम् विष्णुप्राच्यां स्थितश्चक्री विष्णुर्दक्षिणतो गदी प्रतीच्यां शार्ङ्गधृग्विष्णुर्विष्णु खड्गी ममोत्तरे.
ऋषिकेशो विकोणेषु तच्छिद्रेषु जनार्दनः क्रोडरूपी हरिर्भूमौ नारसिंहो अम्बरे मम शुरान्तममलं चक्रं भ्रमत्येतत्सुदर्शनम् अस्यांशुमाला दुष्प्रेक्ष्या हन्तुं प्रेतनिशाचरान् गदा चेयं सहस्रार्चिरुध्वमन् पावको यथा रक्षो भूतपिशाचानां डाकिनीनां च शातनी शार्ङ्गं विस्फूर्जितं चैव वासुदेवस्य मद्रिपून् तिर्यज्मनुष्यकूष्माण्डप्रेतादीन् हन्त्यशेषतः खड्गधाराज्वलज्योत्स्ना निर्धूता ये ममाहिता ते यान्तु सौम्यतां सद्यो गरुडेनेव पन्नगा ये कूष्माण्डास्तथा यक्षा दैत्या ये च निशाचरा प्रेता विनायका क्रूरा मनुष्या जृम्भकः खगः सिंहादयो ये पशवो दन्दशूकाश्च पन्नगा सर्वे भवन्तु मे सौम्या विष्णुचक्ररवाहता चित्तवृत्तिहरा ये च ये जना स्मृतिहारकाः बलौजसां च हर्तारश्चाया विध्वंसकाश्च ये चोपभोगहर्तारो ये च लक्षणनाशका ऊष्माण्डान्ते प्रणश्यन्तु विष्णुचक्ररवाहता बुद्धिस्वास्थ्यं मनस्वास्थ्यं स्वास्थ्यमैन्द्रियकं तथा ममास्तु देवदेवस्य वासुदेवस्य कीर्तनात् पृष्ठपुरस्तादथ दक्षिणोत्तरे विकोणतश्चास्तु जनार्दनो हरिः तमीड्यमीशानमनन्तमच्युतं जनार्दनं प्रणिपततो न सीदति यथा परं ब्रह्म हरिस्तदा परं जगत्स्वरूपश्च स एव केशव ऋतेन तेनाच्युतनाम कीर्तनात् प्रणाशमेवम् त्रिविधं ममाशुभम् श्रीविष्णुपञ्जररक्षास्तोत्रम् विष्णुप्राच्यां स्थितश्चक्री विष्णुर्दक्षिणतो गदी प्रतीच्यां शार्ङ्गधृग्विष्णुर्विष्णु खड्गी ममोत्तरे ऋषिकेशो विकोणेषु तच्छिद्रेषु जनार्दनः क्रोडरूपी हरिर्भूमौ नारसिंहो अम्बरे मम शुरान्तममलं चक्रं भ्रमत्येतत्सुदर्शनम् अस्यांशुमाला दुष्प्रेक्ष्या हन्तुं प्रेतनिशाचरान् गदा चेयं सहस्रार्चिरुध्वमन् पावको यथा रक्षो भूतपिशाचानां डाकिनीनां च शातनी शार्ङ्गं विस्फूर्जितं
चैव वासुदेवस्य मद्रिपून् तिर्यज्मनुष्यकूष्माण्डप्रेतादीन् हन्त्यशेषतः खड्गधाराज्वलज्योत्स्ना निर्धूता ये ममाहिता ते यान्तु सौम्यतां सद्यो गरुडेनेव पन्नगा ये कूष्माण्डास्तथा यक्षा दैत्या ये च निशाचरा प्रेता विनायकः क्रूरा मनुष्या जृम्भकः खगः सिंहादयो ये पशवो दन्दशूकाश्च पन्नगा सर्वे भवन्तु मे सौम्या विष्णुचक्ररवाहता चित्तवृत्तिहरा ये च ये जना स्मृतिहारकाः बलौजसां च हर्तारश्चाया विध्वंसकाश्च ये चोपभोगहर्तारो ये च लक्षणनाशका कूष्माण्डान्ते प्रणश्यन्तु विष्णुचक्ररवाहता बुद्धिस्वास्थ्यं मनस्वास्थ्यं स्वास्थ्यमैन्द्रियकं तथा ममास्तु देवदेवस्य वासुदेवस्य कीर्तनात् पृष्ठपुरस्तादथ दक्षिणोत्तरे विकोणतश्चास्तु जनार्दनो हरिः तमीड्यमीशानमनन्तमच्युतं जनार्दनं प्रणिपततो न सीदति यथा परं ब्रह्म हरिस्तदा परं जगत्स्वरूपश्च स एव केशवः ऋतेन तेनाच्युतनाम कीर्तनात् प्रणाशमेवम् त्रिविधं ममाशुभम् श्रीविष्णुपञ्जररक्षास्तोत्रम् विष्णुप्राच्यां स्थितश्चक्री विष्णुर्दक्षिणतो गदी प्रतीच्यां शार्ङ्गधृग्विष्णुर्विष्णु खड्गी ममोत्तरे ऋषिकेशो विकोणेषु तच्छिद्रेषु जनार्दनः क्रोडरूपी हरिर्भूमौ नारसिंहो अम्बरे मम शुरान्तममलं चक्रं भ्रमत्येतत्सुदर्शनम् अस्यांशुमाला दुष्प्रेक्ष्या हन्तुं प्रेतनिशाचरान् गदा चेयं सहस्रार्चिरुध्वमन् पावको यथा रक्षो भूतपिशाचानां डाकिनीनां च शातनी शार्ङ्गं विस्फूर्जितं चैव वासुदेवस्य मद्रिपून् तिर्यज्मनुष्यकूष्माण्डप्रेतादीन् हन्त्यशेषतः खड्गधाराज्वलज्योत्स्ना निर्धूता ये ममाहिता ते यान्तु सौम्यतां सद्यो गरुडेनेव पन्नगा ये कूष्माण्डास्तथा यक्षा दैत्या ये च निशाचरा प्रेता विनायकः क्रूरा मनुष्या जृम्भकः खगः सिंहादयो ये पशवो दन्दशूकाश्च पन्नगा सर्वे भवन्तु मे सौम्या विष्णु
विष्णुचक्ररवाहता चित्तवृत्तिहराये च ये जना स्मृतिहारकाः बलौजसां च हर्तारश्चाया विध्वंसकाश्च ये चोपभोगहर्तारो ये च लक्षणनाशका ऊष्माण्डान्ते प्रणश्यन्तु विष्णुचक्ररवाहता बुद्धिस्वास्थ्यं मनस्वास्थ्यं स्वास्थ्यमैन्द्रियकं तथा ममास्तु देवदेवस्य वासुदेवस्य कीर्तनात् पृष्ठपुरस्तादथ दक्षिणोत्तरे विकोणतश्चास्तु जनार्दनो हरिः तमीड्यमीशानमनन्तमच्युतं जनार्दनं प्रणिपततो न सीदति यथा परं ब्रह्म हरिस्तदा परं जगत्स्वरूपश्च स एव केशव ऋतेन तेनाच्युतनाम कीर्तनात् प्रणाशमेवम् त्रिविधं ममाशुभम् श्रीविष्णुपञ्जररक्षास्तोत्रम् विष्णुप्राच्यां स्थितश्चक्री विष्णुर्दक्षिणतो गदी प्रतीच्यां शार्ङ्गधृग्विष्णुर्विष्णु खड्गी ममोत्तरे ऋषिकेशो विकोणेषु तच्छिद्रेषु जनार्दनः क्रोडरूपी हरिर्भूमौ नारसिंहो अम्बरे मम शुरान्तममलं चक्रं भ्रमत्येतत्सुदर्शनम् अस्यांशुमाला दुष्प्रेक्ष्या हन्तुं प्रेतनिशाचरान् गदा चेयं सहस्रार्चिरुद्वमन् पावको यथा रक्षो भूतपिशाचानां डाकिनीनां च शातनी शार्ङ्गं विस्फूर्जितं चैव वासुदेवस्य मद्रिपून् तिर्यज्मनुष्यकूष्माण्डप्रेतादीन् हन्त्यशेषतः खड्गधाराज्वलज्योत्स्ना निर्धूता ये ममाहिता ते यान्तु सौम्यतां सद्यो गरुडेनेव पन्नगा ये कूष्माण्डास्तथा यक्षा दैत्या ये च निशाचरा प्रेता विनायका क्रूरा मनुष्या जृम्भका खगा सिंहादयो ये पशवो दन्दशूकाश्च पन्नगा सर्वे भवन्तु मे सौम्या विष्णुचक्ररवाहता चित्तवृत्तिहराये च ये जना स्मृतिहारकाः बलौजसां च हर्तारश्चाया विध्वंसकाश्च ये चोपभोगहर्तारो ये च लक्षणनाशका ऊष्माण्डान्ते प्रणश्यन्तु विष्णुचक्ररवाहता बुद्धिस्वास्थ्यं मनस्वास्थ्यं स्वास्थ्यमैन्द्रियकं तथा ममास्तु देवदेवस्य वासुदेवस्य कीर्तनात् पृष्ठपुरस्तादथ
अथ दक्षिणोत्तरे विकोणतश्चास्तु जनार्दनो हरिः तमीड्यमीशानमनन्तमच्युतं जनार्दनं प्रणिपततो न सीदति यथा परं ब्रह्म हरिस्तदा परं जगत्स्वरूपश्च स एव केशवः ऋतेन तेनाच्युतनाम कीर्तनात् प्रणाशमेवम् त्रिविधं ममाशुभम्